గాయస్ ఇంకొన్ని గంటల్లో టెస్ట్ మ్యాచ్ అయితే సురు కాబోతుంది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. సో చాలా రసవత్తరంగా ఉంటుందని నేనైతే అంటున్నాను. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం కూడా చాలా బలహీనమని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా గొప్ప అనుభవశీలమైన బ్యాట్స్మెన్లు మనం ఇవాళ చూడలేకపోతున్నాం. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడతారేమో అనుకున్నాము. సో దానికి తగ్గట్టే మంచి టీం ఉందని నేనైతే అనుకుంటున్నాను. గిల్లు, సాయి సుదర్శను, సో చాలా మంచి టీం ఉందని అనుకుంటున్నాను. అంత ఈజీగా అయితే చాలామంది అంటున్నారు ఇండియా ఇక ఓడిపోతుంది, ఎట్లాగా 5-5 ఓడిపోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ లేడు, అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా లేదు, ఎట్లాగో ఓడిపోతుందని అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఓడదు. సో ఇంగ్లాండ్ కూడా చాలా గట్టి టీమే, జో రూటు, బెన్ స్టోక్స్ చాలా గట్టి టీమే. సో అయినప్పటికీ కూడా ముఖ్యంగా సాయి సుదర్శన్ గురించి చెప్పుకోవాలి. ఐపీఎల్లో ఒక్కసారి కూడా డకౌట్ కానటువంటి బ్యాట్స్మెన్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఎట్లా ఆడుతున్నది అనేది అందరి దృష్టిని సాయి సుదర్శన్ పైన ఉంది. సో నేను కూడా సాయి సుదర్శన్ బ్యాటింగ్ చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇండియా గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను.